హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం, చాలామంది ఇన్వెస్టర్స్ నాకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, సార్ మీరు ఇచ్చిన స్టాక్స్ అన్నీ ర్యాలీ వెళ్ళింది, అయితే ర్యాలీ వెళ్ళిన ప్రైస్లో ఇప్పుడు హై ప్రైస్లో మేము తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు ర్యాలీ వెళ్ళిన స్టాక్స్ని కరెక్ట్ అయిన ఎంట్రీ పాయింట్లోనే తీసుకోవాలి, హై ప్రైస్లో తీసుకోబాకండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మన స్టాక్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ ఒక 50+ స్టాక్స్ ఇచ్చాను. అందులో దాదాపు ఒక 70% స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. అంటే ఒక 35 స్టాక్స్, అంటే చూడండి, ఒక 50 స్టాక్స్లో 35 స్టాక్స్ ఇప్పుడు ర్యాలీ వెళ్ళింది. ఇంకా 15 స్టాక్స్ వచ్చి 1 or 2% మైనస్లో ఉంది. అది వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవబోతుంది. అది కావాలంటే, ఆ స్టాక్స్ కావాలంటే మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఆ 15 స్టాక్స్లో, ఈ 35 స్టాక్స్లో ఇది ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి ఎంట్రీ ప్రైస్ వన్స్ మిస్ అయిందంటే డెఫినెట్గా అది మీకు తెలుసు, హై ప్రైస్గానే మీరు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ ఒక స్టాక్ ఎంట్రీ ప్రైసు మీరు మిస్ అయితే మీరు ఇక వేరే స్టాక్స్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ఒక 50 స్టాక్స్లో ఒక 35 స్టాక్స్ ఇప్పుడు ర్యాలీ వెళ్ళింది. ఇవన్నీ ఒక 30%, 50% దాకా కూడా ప్రాఫిట్స్ వచ్చున్నాయి. చెప్తాను ఇప్పుడు ఏమేమి స్టాక్స్ అని మీరు చూస్తారు. ఫస్ట్ ఐఓబి ఇచ్చాను నేను, 20.70 బై చేయమన్నాను. రీసెంట్గా బ్రేక్ అయింది, 30 రూపీస్ పోయింది. అంటే చూడండి, ఒక స్టాక్ 20 రూపాయల స్టాకు 30 రూపాయలు వెళ్ళింది. ఒక అతను నాకు కాల్ చేశాడు ఒంగోలు నుంచి, సార్ నేను 5000 షేర్స్ కొనుక్కున్నాను 20 రూపీస్లో, అక్కడి నుంచి ఇప్పుడు 30 రూపీస్ వచ్చింది, ఏం చేయమంటారు సార్ నన్ను అడిగాడు. అంటే నా ఫస్ట్ టార్గెట్ 30 ఉన్నింది. నేను చెప్పాను, ఫస్ట్ టార్గెట్లో ఒక 50% బుకింగ్ చేయండి అని చెప్పాను. అతను కొన్న ఒక 5000 షేర్స్లో ఒక 2500 షేర్స్ అక్కడ బుకింగ్ చేసుకున్నాడు, ప్రాఫిట్ కూడా చేసుకున్నాడు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మీరు ఇచ్చిన స్టాక్స్ అన్నీ మంచి పర్ఫార్మెన్స్ వెళ్ళింది సార్. కొన్ని స్టాక్స్ అయితే 50% వెళ్ళింది. ఇప్పుడు ఐఓబి అయితే 50% దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ 27 నడుస్తుంది. అయితే ఐ వచ్చి 30 వెళ్ళి అక్కడ బుక్ ప్రాఫిట్ చేశారు. ఇంకా టార్గెట్స్ ఉన్నాయి. అంటే నేను అనేది ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నా అంటే, ఈ స్టాక్స్ ఇప్పుడు గురుప్రసాద్ అనే ఇప్పుడు అతను ఇచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాయి ఈ స్టాక్స్? చాలామంది కమెంట్స్లు కూడా వేశారు, మేము ఎలా నమ్మగలము మీరు ఇస్తున్నారు అని. దానికి నిర్వచనం ఇప్పుడు నా స్టాక్స్ పర్ఫార్మెన్సే, ఇదే నేను ప్రూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 50 స్టాక్స్ ఇచ్చాను, ఇప్పుడు ఒక 35 స్టాక్స్ మూమెంట్లో ఉంది. ఇంతకన్నా ఇక ప్రూవ్ మనం ఏం చేయలేము మార్కెట్లో. ఇకపోతే మీ అందరికీ తెలుసు, నాది గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ ఇంకా ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్ కొన్ని 100 స్క్రిప్ట్స్ చెప్పున్నాను. ఆ స్టాక్స్ అన్నీ కూడా 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఫ్రీ ఇన్ఫర్మేషనే జరుగుతుంది గురుప్రసాద్ అకాడమీలో. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు అక్కడ దొరుకుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం సుమన్ టీవీ వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 35 స్టాక్స్ ఎక్కడికి వెళ్ళున్నాయి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫస్ట్ ఐఓబి చెప్పాను. ఐఓబి చూడండి, 20 రూపీస్లో మనం బై ఇచ్చింది 30 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 50% పెరిగింది. ఇకపోతే బిఈఎల్ 150 రూపీస్లో బై ఇచ్చాను. ఈ స్టాక్ వచ్చి 180 ఇప్పుడు నడుస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్లో. ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లోనే ఉన్నాను, 180 నడుస్తుంది. ఈరోజు 6th నేను రికార్డ్ చేసేది వీడియో. మార్కెట్ వచ్చి ఇప్పుడు చూడండి 20% ప్రాఫిట్లో ఉంది. ఈ స్టాక్స్ చిన్న స్టాక్ చూడండి, 150లో బై ఇచ్చాను, 180, మంచి రిటర్న్స్ కదా. ఇకపోతే భారత్ రాసియాన్ ఇచ్చాను 12,928లో, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 13,850 నడుస్తుంది. ఇక అది 10% ప్రాఫిట్లో ఉంది. షాపర్ స్టాప్ 230లో బై ఇచ్చాను, 255 నడుస్తుంది, 10% ప్రాఫిట్లో ఉంది.
గ్లెన్మార్క్ 638లో బై ఇచ్చాం, 660 నడుస్తుంది, 5% ప్రాఫిట్లో ఉంది. గోడ్రేజ్ అగ్రోవేట్ 575లో బై ఇచ్చాను, 670 నడుస్తుంది, 10% ప్రాఫిట్లో ఉంది. గుజరాత్ ఆల్కలి 409లో బై ఇచ్చాను, 452 నడుస్తుంది, 10% ప్రాఫిట్లో ఉంది. నాట్కోట్ ఫార్మా 1087లో బై ఇచ్చాను, 1187 ఉంది, 10% ప్రాఫిట్లు ఉంది. ఆర్బిఎల్ 210లో బై ఇచ్చాను, 214, 4 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఇకపోతే చాఫ్లర్ ఇండియా 5307 రూపీస్లో బై ఇచ్చాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 5625. ఇది ఒక ఆల్మోస్ట్ 7% ప్రాఫిట్లో ఉంది. స్వరాజ్ ఇంజన్స్ 1730లో ఇచ్చాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1830 ఉంది. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 7% ప్రాఫిట్లో ఉంది. సిగ్నిటెక్ చూడండి 515లో బై ఇచ్చాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ 660 నడుస్తుంది, 25% ప్రాఫిట్లో ఉంది సిగ్నిటెక్. ఇకపోతే అకల్యా సొల్యూషన్ 1260, ఇప్పుడు వచ్చి 1440 నడుస్తుంది. నేను చూశాను ఒక కమెంటు, అకల్యా వచ్చి చాలామందికి ఒక అతను కమెంట్ చేశాడు, 1260 అబోవ్ కొనమంటున్నారు సార్, న్యూ హైలో ఉంది, ఈ స్టాక్స్ వెళ్ళదు అని అతను చెప్పాడు. ఇప్పుడు మార్కెట్ అది 15% ప్రాఫిట్లో ఉంది, 1440 వెళ్ళింది. చూడండి, అదే మనం అనలైజ్ చేయడం అంటే, మీరు అనలైజ్ చేయడానికి మా ఎక్స్పీరియన్స్ అనలైజ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అందుకే నేను 21 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో నిలబడగలిగాను మార్కెట్లో. ఆ ఎక్స్పీరియన్సే మనకు మాట్లాడుతుంది. మనం ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చామో. స్టాక్స్ అన్నీ చూడండి, ఇప్పుడు 50% పెరిగి ఉన్నాయి కొన్ని స్టాక్స్. ఇంకా పెరగని స్టాక్స్ మీకు లక్కు అవన్నీ కూడా డెఫినెట్గా ఒక మంచి, ఇవన్నీ ఇంకా టార్గెట్స్ చాలా ఉన్నాయి. జస్ట్ మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఇకపోతే క్యాప్లీ పాయింట్ 660లో బై ఇచ్చాను, 692 ఉంది, 5% ప్రాఫిట్లో ఉంది. ఇక ఎల్ఎన్టీ 15 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు 2% ప్రాఫిట్లో ఉంది. నేను 50% ప్రాఫిట్ నుంచి 2% ప్రాఫిట్ దాకా చెప్తున్నాను చూడండి. ఇక బజాజ్ హోల్డింగ్స్ చూడండి, 3540లో బై ఇచ్చాను, ఇప్పుడు 3840 ఉంది, 300 రూపీస్ పెరిగింది, 10% ప్రాఫిట్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ 2% ప్రాఫిట్లో ఉంది. ఎస్కేఎఫ్ 5% ప్రాఫిట్లో ఉంది. మన బై ఇచ్చింది 2550, 2700 ఇప్పుడు నడుస్తుంది. ఫిలిప్స్ కార్బన్ అది ప్రాఫిట్లో ఉంది. ధర్మాక్స్ ప్రాఫిట్లో ఉంది. టాటా మోటార్స్ ప్రాఫిట్లో ఉంది. ఇకపోతే ఐసీసీ ప్రుడెన్షియల్ 10% ప్రాఫిట్లో ఉంది. ఐసీసీ ప్రుడెన్షియల్. ఇక ఐసిఐఎల్ 10% ప్రాఫిట్లో ఉంది. ఐసిఐఎల్. ఇక ఇండో రెమెడీస్ అది కూడా 10% ప్రాఫిట్లో ఉంది. 418లో బై ఇచ్చాను, 455 నడుస్తుంది. ఇక ఇండియా సిమెంట్స్ 185లో బై ఇచ్చాను, 204 ఉంది, 10% ప్రాఫిట్లో ఉంది. ఇకపోతే బ్లూ స్టార్ 860లో బై ఇచ్చాను, అబోవ్ కొనమన్నాను, నిన్న యాక్టివేట్ అయింది, 885 దాకా వెళ్ళింది. ఇంకా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, జస్ట్ ఒక ఇంటిమేట్ చేస్తున్నాను. ఒక 25 రూపీస్. నిన్న కూడా ఒక అతను నాకు కాల్ చేశాడు, సార్ ఐక్ పైన కొనొచ్చా అని. అందుకే చెప్పాము, మనం కొనమని చెప్పి యాక్టివేట్ అయ్యింది. ఇకపోతే బంధన్ బ్యాంక్ మనం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా 10% ప్రాఫిట్కి వెళ్ళి ఇప్పుడు మార్కెట్ ఒక 5% ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఇక ఏయూ స్మాల్ బ్యాంక్ 20% ప్రాఫిట్ ఇచ్చింది, 982లో బై ఇచ్చాను, 1140లో ఉంది. ఇక ఎస్ కార్డ్స్, సిఎట్, అకల్యా కూడా మనం చెప్పాము ఆల్రెడీ, 20% ప్రాఫిట్లో ఉంది. హెచ్సిఎల్ టెక్ మనం ఇచ్చాము, హెచ్సిఎల్ టెక్ వచ్చి 3% ప్రాఫిట్లో ఉంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 35 స్టాక్స్ దాకా చెప్పాను, 35 స్టాక్స్ ప్రాఫిట్లో ఉంది. అవుట్ ఆఫ్ నేను ఇచ్చిన 50 స్టాక్స్లో 50+ ఉంటుంది. ఇవన్నీ స్టాక్స్ ఇంకా వెళ్తుంది. నేను ఎందుకు ఇది అప్డేట్ చేస్తున్నానంటే, మీరు మనం ఇచ్చిన చూడండి ఆ బయింగ్ పాయింట్ ఎలా పట్టుకోవాలి, అందుకనే నేను చెప్తున్నాను మీ అందరినీ ఒక్కొక్క స్టాక్లో 10,000 ఇన్వెస్ట్ చేయమని చెప్పి. అందరు చాలామంది చేశారు. ఇక ముందు కూడా నేను చాలా స్టాక్స్ ఇస్తాను. ఇక మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది.
ఆ యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ అది. అక్కడ మీకు మంచి అపార్ట్ ఫ్రమ్ దట్ సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీకు చాలా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. పబ్లిక్ కోసం వాళ్ళు మంచి మంచి అనలిస్ట్‌ని పిక్ చేసి మీకు ఇస్తున్నారు. అందుకనే మనల్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి అంటే మన ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళకి తెలుసు. మనం ఇచ్చే స్టాక్స్ కానీ ఎలా వెళ్తుంది అని. ఇక సుమన్ టీవీ మీ అందరికీ చాలా హ్యాపీగా ఉన్నారు స్టాక్స్. ఎందుకంటే చూడండి, అవుట్ ఆఫ్ 50 స్టాక్స్‌లో 35 స్టాక్స్ ప్రాఫిట్‌లో రన్ అవుతుంది. ఓన్లీ 15 స్టాక్స్ వచ్చి ఒక 1 ఆర్ 2% మైనస్‌లో కూడా ఉండొచ్చు. కొన్ని స్టాక్స్ వచ్చి అక్కడే ఉంది, కాస్ట్ టు కాస్ట్‌లో ఉంది. కొన్ని స్టాక్స్ ఒక 2% మైనస్‌లో ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. అవన్నీ పైకి వచ్చేస్తుంది. ఇక అసలు ప్రాబ్లమే లేదు. మనం ఇచ్చే స్టాక్స్ అంత హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇక సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.